Right, cool. And what is the best compliment that you have got so far? It's been how many days now? 10 days. 10 days. What is the best compliment you've got? Best compliment is Phoebe Waller-Bridge. Shalini Waller-Bridge అని ఎవడో రాశాడు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను ఎందుకు ఇట్లా అయిపోతాను, కవరింగ్ మై ఫేస్ అండ్ ఆల్ ఆఫ్ దట్, బట్ ప్లీజ్ డోంట్. లేదు, నేను ఎప్పుడైతే ఇవి చెప్తున్నాను ఈ కాంప్లిమెంట్స్, ఫస్ట్ ఐ డోంట్ నో దట్ ఇట్ ఈస్ ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ నాట్ ఎంజాయింగ్ ఇట్. ఐ రీడ్ ఎవ్రీథింగ్. ఐ నీడ్ దట్ వ్యాలిడేషన్, ఐ నీడ్ దట్ లవ్ అండ్ సపోర్ట్. కానీ నేను ఎప్పుడైతే చెప్తున్నానో, లైక్ ఇట్లా షాలిని వాలర్-బ్రిడ్జో లేకపోతే ఇండియన్ ఫ్లీ బ్యాగ్ ఇలా అన్నప్పుడు నాకు ఏదో ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ ఏదో చిన్న ఇబ్బంది. ఎందుకు దాన్ని ఏమైనా అంటారా సైకాలజీలో? ఏంది నీకు తెలుసా అట్లా? ఇంపోస్టర్ సిండ్రోమ్. Yeah, but what is the worst? Like, did you get like a bad review? What, tell us bad review. Luckily, acting మీద అసలు it is so insanely surprising to me that everybody had such great things to say about my acting, because most people in my DMs they don't even know that I wrote it. Oh, they think you're just the lead. Yeah, that's it. Oh, she wrote it, guys. No, it's a good thing. Let's maintain that. So most of those DMs, especially the ones that I got on Instagram, are all about acting. And so very surprising that not a single negative review on my acting except one or two, which is అబ్బా ఇరిటేషన్ వస్తుంది దీన్ని చూస్తుంటే. రావచ్చు, యా, ఈవెన్ లైక్ కొత్త ఫేస్ని చూస్తున్నప్పుడు ఇరిటేషన్ వస్తుందంటే దట్స్ హిస్ ఫీలింగ్. సో ఐ రెస్పెక్ట్. ఇట్స్ అ రెస్పెక్ట్. ఇంకొకటి కూడా మై పర్సనల్, అంటే నాకు దానికి ఒక పంచ్ లైన్ వచ్చింది వెంటనే, అందుకే ఇట్స్ మై ఫేవరెట్ రివ్యూ కమెంట్, విచ్ ఇస్ ఎవరిది చపాతి ముఖంది. సో దెన్ ఐ ఇమీడియట్లీ వాజ్ లైక్, అరే చపాతీకి ఏం తక్కువైందిరా, రోజు తింటావు కదా డిన్నర్లో, లైక్ chapati man, like what is wrong with chapati? Correct. So that was one, but the criticism was this basically, ante now let's be very very anta bubble lo kaakunda, let's actually ఒకసారి బయటికి వచ్చి చూస్తే క్రిటిసిజం దేనికి అంటే డెఫినెట్గా సిరీస్ 2 మూవీ చేశాం కాబట్టి ఆ కాంటెక్స్ట్ ఎవరికి అర్థం లేదు. వాట్ యూ పుట్ అవుట్ ఇస్ వాట్ పీపుల్ సీ. We can't keep giving contexts, disclaimers in a film. What they see is what they see.